ఓం నమో వెంకటేశాయ. ఇవాళ టెంపుల్‌కి వెళ్దాం అనిపించింది. అలాగే ఫస్ట్ వీడియో కూడా టెంపుల్‌లో చేద్దాం అనుకున్నా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 1989లో హిందూ టెంపుల్ అండ్ కల్చరల్ సొసైటీ ఆఫ్ యూఎస్ఏ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. 3 ఇయర్స్ తర్వాత అంటే 1992లో న్యూజెర్సీ బ్రిడ్జ్ వాటర్లో 23 ఏకర్స్ ల్యాండ్ని తీసుకున్నారు. 1995లో భూమి పూజ చేసి మే 1996లో శ్రీ చెన్నజీయర్ స్వామి శిలాశాసనం వేసి వాస్తు శాస్త్ర ప్రకారం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. చెన్నై నుండి శ్రీ గణపతి స్థాపతి అనే శిల్పితో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. కేవలం గుడి ఒక్కటే 11,000 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. జూన్ 1998 శ్రీ చెన్నజీయర్ స్వామి గారితో కుంభాభిషేకం చేసి ఓపెన్ చేశారు. ఈ గుడి ఫ్రంట్ ఫేసింగ్ కూడా కొండ మీద ఉంటుంది కాబట్టి మబ్బులు ఉన్నప్పుడు అయితే క్రేజీ చాలా బాగుంటుంది. అసలు అలాగే చూస్తూ ఉండిపోవచ్చు. ఈవినింగ్ ఆఫ్టర్ 5 తర్వాత వస్తే చాలా బాగుంటుంది. గుడి తర్వాత కళ్యాణ మండపం, క్యాఫెటేరియా అని అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారు. మొత్తం 16 విగ్రహాలు ఉంటాయి. మెయిన్గా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఇది గ్రానైట్తో చేసిన 7 అడుగుల విగ్రహం. శ్రీదేవి, భూదేవి, గణేశుడు, శివుడు, అమ్మవారు, సీతారాముడు, ఆంజనేయ స్వామి అంటే అందరూ వీళ్ళ విగ్రహాలన్నీ ఉంటాయి. అన్ని ఫెస్టివల్స్ బాగా చేస్తారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి అప్పుడైతే చాలా ఫుల్ రష్ ఉంటుంది. అప్పుడప్పుడు క్లాసికల్ డ్యాన్సెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇండియన్ కల్చర్ని ఎంకరేజ్ చేయడానికి. అక్కడ కనిపిస్తుంది కదా, అది కళ్యాణ మండపం. దాన్ని రిజర్వ్ చేసుకొని మనం దాంట్లో మ్యారేజెస్ అవన్నీ చేసుకోవచ్చు. మేబీ లైక్ 5,000, 10,000 అలా ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ ప్రసాదం అలాగే అర్చనకు సంబంధించిన సామాన్లన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ బయట దాని పక్కనే శివలింగం ఉంటుంది. అక్కడ మన చేతుల మీదుగా మనమే వాటర్ పోసి అభిషేకం చేయొచ్చు. అమెరికాలో ఈ ఎక్స్పీరియన్స్ ఇంకా ఏ గుడిలో లేదు. ఇప్పటివరకు నేను వెళ్ళిన అన్ని గుడుల్లో అంటే ఇది ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు. ఇవాళ ప్రసాదం పొంగల్. ఇక్కడ మనం ఎన్ని కప్స్ అయినా తీసుకోవచ్చు. కింద క్యాఫ్టేరియా చేసుకొని తీసుకొస్తారు. ఇది వచ్చేసి చెప్పుల స్టాండ్ అండ్ మనం జాకెట్స్ కానీ హుడ్డీస్ కానీ వేసుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ ట్యాప్స్ ఉంటాయి. ఇది ఇంకొక చిన్న చెప్పుల ర్యాక్ అనమాట. ఇది చిన్నది ట్యాప్స్ పక్కనే ఉంటుంది. అలాగే దీనికి స్ట్రైట్గా ఒక చిన్న ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఈ ఫంక్షన్ హాల్లో మనం ఏ ఫంక్షన్ అయినా చేసుకోవచ్చు. రిజర్వ్ చేసుకోవాలి. $1,000 నుంచి $5,000 అవుతుంది బేస్డ్ ఆన్ ద ఈవెంట్. ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. బాగా డెకరేట్ చేశారు. ఈ డెకరేషన్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు గుడి వాళ్ళు. అలాగే ఇక్కడ ఒక కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి. అక్కడ స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్ క్యాఫెటేరియా ఉంటుంది. ఈ క్యాఫెటేరియాలో ఫుడ్ బాగుంటుంది. ఇవాళ చాలామంది రష్ ఉంది. చాలా పెద్ద లైన్ ఉంది. నించుందాం. ఒక 5 to 10 minutes లేట్ అయితే అంతే కదా, వెయిట్ చేద్దాం. ఇప్పుడే అంకుల్ వచ్చి కౌంటర్ క్లోజ్ అయిపోయిందంట. 8కి క్లోజ్ చేసేస్తారు క్యాఫెటేరియా. లోపలే ఫుడ్ తీసుకొని అక్కడే కౌంటర్లో పే చేయమన్నారు. ఇది వచ్చేసి క్యాఫెటేరియా మెన్యూ. చాలా రీజనబుల్గా ఉంటాయి ప్రైజెస్. ఫుడ్ కూడా బాగుంటుంది. అంకుల్ ముందుకు రమ్మంటున్నారు. లైన్ స్కిప్ చేయడానికి ముందుకు వెళ్దాం. అమ్మయ్యా, లైన్ స్కిప్ అయిపోతుంది. ఇది కాదు, అయ్యో ఇక్కడ ఆయనకి ఏదో స్లిప్ ఇచ్చారు ఆయన. సో మళ్ళీ లైన్లో బ్యాక్ రావాలి. అసలు మనం ఆ బొడ్డోడి దగ్గర ఉండాలి. 1, 2, 3 మెంబర్స్ ఉన్నారు మనకంటే ముందు. పర్లేదు, ఇంకో 10 minutes లేట్ అవుతుంది మహా అయితే. ఇది వచ్చేసి మెయిన్ డైనింగ్ హాల్. అక్కడ ఫుడ్ తీసుకొని ఇక్కడ కూర్చొని తినాలి. టుగో కూడా ఇస్తారు. ఇక్కడ ఈ అంకుల్ తీసుకెళ్తున్నారు కదా టుగో. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళేమో లంచ్ చేసేసి డిన్నర్కి ఇంటికి టుగో తీసుకెళ్తారు. ఈవినింగ్ వచ్చిన వాళ్ళేమో డిన్నర్కి టుగో తీసుకెళ్తారు ఇంటికి. ఇక్కడ వాలంటీర్గా కూడా మనం వర్క్ చేయొచ్చు. వాలంటీర్గా వర్క్ చేయాలంటే వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి. ఈ వాలంటీర్ వర్క్స్ని తీసుకెళ్ళి స్కూల్లో సబ్మిట్ చేస్తే వాళ్ళకు పాయింట్స్ ఇస్తారు. ఇక్కడ ఎల్లో షర్ట్ ఆయన కూడా అలాగే చేస్తున్నారు. ఈయనేమో మైక్ పట్టుకొని బిల్ పే చేయండి అని చెప్తున్నారు ఐటమ్స్ తీసుకున్న వాళ్ళు. నెక్స్ట్ మనమే లైన్లో ఉన్నది. అక్కడికి వెళ్ళి ఆర్డర్ చెప్తే వాళ్ళు ఇస్తారు. తర్వాత బిల్లు కట్టడం అనమాట. మనం వెళ్ళి ఏం ఆర్డర్ ఇద్దాం? పులిహోర అండ్ సమోసా ఆర్డర్ ఇద్దాం. హాయ్, కెన్ ఐ గెట్ 1 పులిహోర అండ్ సమోసా? సో ఇక్కడ వచ్చేసి పొంగల్ ఉంది, బజ్జీ అయిపోయింది, సమోసా, ఇడ్లీ చల్లబడిపోయి ఉంటాయి, వద్దు. వడ ఉంది, పొంగల్ ఉంది. సో మనం పులిహోర అండ్ సమోసా ఇచ్చాం కదా, చాలు. మనకు వచ్చేసాయి. తీసుకొని వెళ్దాం. లెట్స్ గో. ఇది వచ్చేసి అన్నపూర్ణ డైనింగ్ హాల్ అంట. ఇది క్యాఫెటేరియా నేమ్. ఇక్కడ మనం పేమెంట్ చేయాలి. ఇది జస్ట్ కౌంటర్ కాకుండా బయట ఉంటుంది ఇక్కడ. ఇదే మనం
టుగో తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి తిందాం. ఇక్కడ ఇక్కడ చట్నీస్ ఉంటాయి. కోకోనట్ చట్నీ, టమాటా చట్నీ అండ్ పక్కన సాంబార్ ఉంటుంది. చట్నీ ఏదైతే ఎన్నెన్నో తీసుకోవచ్చు. సాంబార్ లిమిటెడ్. ఇది ఇంకో డైనింగ్ స్పేస్ అనమాట. కొంచెం పెద్దగా ఉంటుంది డైనింగ్ స్పేస్ టూ. అలాగే రైట్ సైడ్లో ఇంకో డైనింగ్ స్పేస్ ఉంటుంది చిన్నది. అలాగే మనం ఇక్కడ నుంచి వెళ్తే రైట్కి వెళ్తే మన ఎగ్జిట్ ఉంటుంది. ఇక్కడ రైట్కి తిరిగిన వెంటనే ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే అక్కడ రైట్ సైడ్లో గిఫ్ట్ షాప్ ఉంటుంది. అక్కడ లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. బేసిక్గా అవసరం లేదు. ఈసారి ఎప్పుడైనా చూద్దాం టైం ఉంటే. అలాగే ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తే ఎగ్జిట్ ఉంటుంది. స్ట్రైట్గా కనిపిస్తుంది కదా వైట్ అండ్ గ్రే కలర్లో ఒక బిల్డింగ్. దాంట్లో అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు వాళ్ళు అక్కడ స్టే చేయొచ్చు అనమాట. అలాగే వాళ్ళు భజనలు కానీ వాళ్ళు అక్కడ ఫుడ్ కానీ అక్కడ ఉండవచ్చు అనమాట రోజంతా. ఆ డేస్ అన్ని 45 డేస్ అలా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటారనమాట అక్కడ. ఇంటి నుంచి కూడా రావచ్చు అక్కడ భజనలు పార్టిసిపేట్ చేయడానికి, లేదంటే అక్కడైనా ఉండొచ్చు. అది వచ్చేసి బేసికల్లీ భారతీ విద్యాలయ అనమాట. పిల్లలకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ జాయిన్ చేస్తారు. అది కొన్ని స్పెసిఫిక్ టైం ఉంటుంది. ఆ టైంలో ఒక యాక్టివిటీ లాగా ఒక ఇంట్రెస్టింగ్గా జాయిన్ చేసి నేర్చుకుంటారనమాట. స్కై ఎంత బాగుందంటే అసలు మీకు ఎలా కనిపిస్తుంది నాకు అది తెలియదు, కానీ ఇక్కడైతే క్రేజీ ఉంది అసలు. అందుకే ఈ టెంపుల్కి దర్శనం కోసం మాత్రమే కాదు, ఈ అద్భుతమైన నేచర్ని చూడటానికైనా రావచ్చు. సో అది మనకు బోనస్ అనమాట. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ ఫర్ బెటర్ స్టోరీస్ అండ్ టాక్. జై హింద్.